రామచంద్రాపురంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోనసీమ అవగాహన ప్రోగ్రాంను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ అవగాహన ప్రోగ్రాంను మొదలుపెట్టడం జరిగిందన్నారు. కోనసీమలో పరిశ్రమలు స్థాపించడానికి అనువైన ప్రాంతమని తెలిపారు. వ్యవసాయ ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు అనుకూలంగా ఉన్న ప్రాంతమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయం మేరకు యువ పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే మా లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రం ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. తాను రాజకీయాలు కొత్తేమో కానీ సేవా తత్వానికి మాత్రం పాతవాడినేనని మంత్రి తెలిపారు. పరిశ్రమల స్థాపనకు అన్ని విధాలుగా ఆదుకుంటామని, బ్యాంకు లోన్లు కూడా మేమే వచ్చేలా చూస్తామన్నారు. అవసరమైతే ఇన్వెస్టర్లు కూడా తీసుకొస్తామన్నారు. సంకల్పంతో రండి, మీ బాధ్యత మేము తీసుకుంటామని, పరిశ్రమలు స్థాపిద్దామని మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. మీడియా వారికి వేదిక నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఎంఎస్ఎంఈ ప్రోగ్రాం కానీ ఈ యొక్క ప్రోగ్రాంని చిన్న సూక్ష్మ మధ్య తరగతుల పరిశ్రమల్ని ప్రోత్సహించాలన్న ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం, వెంటనే ఉద్యోగాలే మార్గం కాదు, చాలా తెలివైన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరి చేత కూడా ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్నది నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక. అందులో భాగంగా నేను ముఖ్యంగా ఎస్ఐపిబి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో నేను ఒక మెంబర్ని కాబట్టి స్టేట్లో ఫస్ట్ ఇలాంటి కార్యక్రమం ఒకటి పెట్టాలని తెలిసి మరి కొంత అధికారుల్ని పిలిచిన వెంటనే డిఐసి టీం 4 రావడం జరిగింది. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ నిమిత్తం 4, బ్యాంక్ సెక్టర్ నుంచి 10 మంది, ట్యాక్స్ అండ్ ఫైనాన్స్ టీం నుంచి 20 మంది, మొత్తం అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించడానికి రావడం జరిగింది. మరి ముఖ్యంగా డిఐసి టీం వీళ్ళు ఈ అగరబత్తి కానీ, ఎలక్ట్రికల్ బల్బ్స్ కానీ, జూట్ బ్యాగ్స్ కానీ, ఇంకా ఇతర కూడా వీళ్ళు ముందుండి నడుపుతారు. ముఖ్యంగా ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు మనకి చెయ్యాలి అని మన వల్ల ఎక్కడ అవుతుందిలే, మన దగ్గర డబ్బు లేదు, మనం ఎక్కడ చేయగలం, ఇవన్నీ వేస్ట్, ఆలోచనలు ఉన్న వేస్ట్ అనే భావం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ భావం లేకుండా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి నేను ఇంకా చాలా మంది ఇన్వెస్టర్స్ ఇక్కడ ఉండటం జరిగింది. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడుతూ మీ ఆలోచనలు తగ్గట్టు మిమ్మల్ని పార్ట్నర్స్ చేస్తూ కూడా అందులో తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఆడవాళ్ళు ముఖ్యంగా చాలామంది ఈ మధ్యకాలంలో ఎంబ్రాయిడింగ్ వర్క్ కానీ టైలరింగ్ కానీ ఇంట్రెస్ట్ పడతా ఉన్నారు. ఇందాక డాక్టర్ అశ్లేష గారు చెప్పినట్టు ఈ పచ్చళ్ళు, దీంట్లో మీరు దేంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉన్నారో ముఖ్యంగా చాలా సంతోషం. ఈరోజు చాలా మంది మహిళలు వచ్చారు దీని గురించి, ఈ యొక్క ఏదో చేయాలనే తపంతో వచ్చారు. అలాగే లాస్ట్ టైం ఇంచుమించు వితంతువులు సుమారు 35 సంవత్సరాల లోపు భర్తల్ని పోగొట్టుకుని చిన్న పిల్లలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళని 125 మందిని గుర్తించడం జరిగింది. వాళ్ళకి చాలామంది మేము దాంట్లో ఏదో ఒకటి ఇండస్ట్రీ పెట్టండి, దాంట్లో మేము వర్క్ చేస్తాం అని చెప్పడం, చాలామంది కొంతమంది కొన్ని వాళ్ళకున్న ఐడియాస్ని ఇక్కడికి పెట్టడం జరిగింది. వాళ్ళందరి చేత కూడా ఖచ్చితంగా అతి త్వరలోనే వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం, అందులో సందేహం లేదు. ఈరోజు
ఈ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనే లేదు నాకు. కరెక్ట్గా నేను ఒక కౌన్సిలర్ని కాదు, ఓ వార్డు మెంబర్ని కాదు. జనవరి నెలలో ఇక్కడికి ఏదైతే ఈ తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షించుకుని ఆకర్షితుడినయ్యి మరి అందులో జాయిన్ అవడం జరిగింది. జాయిన్ అయిన